హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ 'శివ బండి'. ఆహ్, ఈరోజు నేను వీక్ 4 ఎలిమినేట్ ఎవరవుతున్నారో చెప్పబోతున్నాను. మోస్ట్‌లీ ఆహ్, ఈ వీక్ హరీష్ గారైతే ఎలిమినేట్ అయ్యే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. ఎందుకవుతున్నారంటే ఈ వీక్ మనం హరీష్ గారిని చూసుకున్నట్లయితే అసలు గేమ్స్ ఏమీ ఆడలేదు. అసలు చాలా డల్ అయిపోయారు. ఫస్ట్‌లో ఉన్నంత జోష్ అయితే హరీష్ గారిలో ఏమీ లేదు. ఈ స్టార్టింగ్ వీక్‌లో అయితే హరీష్ గారిని బాగానే ఓటింగ్ వచ్చాయి కానీ కొయ్య కొద్దీ అయితే డౌన్ ఫాల్ అయ్యాడు. నేనేమనుకున్నానంటే నేనే కాదు, శ్రీజ చాలా డౌన్‌లో ఉన్నింది. ఇప్పుడు లాస్ట్‌కొచ్చేసరికి తను మన కెప్టెన్సీ టాస్క్‌లో కూడా గివ్ అప్ ఇచ్చేసాడు. అసలు గేమ్ నేను ఆడనని చెప్పేసాడు. దానివల్ల ఏమో తెలీదు గానీ మొత్తానికైతే డౌన్ వచ్చేసాడు. ఓటింగ్‌లో చాలా డౌన్‌గా ఉన్నాడు. తను హరీష్ గారైతే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ మోస్ట్‌లీ ఉన్నాయి ఈ వీక్. వీక్ 4 అయితే నేనైతే అనుకుంటాను. ఫస్ట్ అయితే సంజన గారు ఉన్నారండి. సంజన గారు ఎందుకున్నారంటే ఎందుకో తెలీదు, మొత్తానికి దొంగతనాలు చేసినా, ఏం చేసినా గాని అయితే బానే అయితే సంజన లాక్కొస్తున్నారు. ఓట్లు కూడా బాగానే పడుతున్నాయి సంజన గారికి. నెక్స్ట్ ఫ్లోరా గారండి. ఇప్పటికీ ఆశ్చర్యం. అసలు ఫ్లోరా గారికి ఓటు ఏసేదెవరో గాని, మొత్తానికైతే లాక్కొస్తున్నారు ఆమెని. ఏం ఆడకపోయినా, ఏం చేయకపోయినా. ఎఫెక్ట్స్ అయితే పెడుతుంది గానీ, కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అయితే ఉంది. కానీ, గేమ్స్ అంత జోష్ అయితే లేదు. కానీ మొత్తానికైతే ఫ్లోరా గారికైతే బానే ఓటింగ్ పడుతుంది. సెకండ్ ప్లేస్‌లో ఉంది ఫ్లోరా గారైతే. నెక్స్ట్ దివ్య అండి. దివ్యకైతే థర్డ్ ప్లేస్ ఉంది. మంచి హుషారుగా ఉంది ఆ అమ్మాయి. కిచెన్‌లో గూడా మంచి యాక్టివ్‌గా ఉంటుంది, చేస్తుంది. పర్లేదు. దివ్య గారు థర్డ్ ప్లేస్‌లో ఉండడం అనేది ఓకే. నెక్స్ట్ రీతు ఉంది. ఫోర్త్ ప్లేస్‌లో అయితే రీతు ఉంది. 10,000 ఓట్స్ వరకు వచ్చాయి రీతుకి. నెక్స్ట్ శ్రీజ. మామూలుగా అయితే నేనైతే శ్రీజ ఎలిమినేట్ అయిపోద్దనుకున్నాను. ఇక మన హరీష్ గారు డల్‌నెస్ తను గివ్ అప్ ఇయ్యడం వల్ల మొత్తానికైతే శ్రీజని అప్ చేసేసి హరీష్ గారినైతే డౌన్ చేయడం అయితే కుదిరింది. మోస్ట్‌లీ హరీష్ గారైతే ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆహ్, శ్రీజ, హరీష్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరైతే ఈ వీక్ ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారండి. మిగతా వాళ్ళంతా సేఫే. ఓటింగ్స్ బాగున్నాయి. వీళ్ళిద్దరికి కొంచెం అటు ఇటు ఉన్నాయి. లాస్ట్‌కి కొంచెం శ్రీజ అయినా, హరీష్ అయినా కొంచెం అటు ఇటు ఉన్నాయి. ఈ వీక్ అయితే మోస్ట్‌లీ అయితే నేనైతే హరీష్ అనుకుంటున్నా. ఇంగా శ్రీజ కూడా అయ్యే ఛాన్సెస్ కొంచెం అయితే ఉన్నాయి. మోస్ట్‌లీ. అంటే 95% హరీష్ గారు అవుతారు. ఒక 5% అటు ఇటు అయితే శ్రీజ కూడా అవుతుందన్నమాట. అది అప్డేట్. థాంక్ యూ. నాకు నచ్చినట్లయితే, నేను చెప్పేది నచ్చినట్లు, నా వీడియోస్ ఏమైనా కావాలనుకుంటే నన్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. నాకు కూడా కొంచెం బూస్టింగ్‌గా ఉంటుంది ఎక్కువ వీడియోస్ చేయడానికి. థాంక్ యూ.